నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. అగ్నిసాక్షిగా తాళి కట్టిన నన్ను కాదని, డెలివరీ బాయ్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందని వాపోయాడు అరవింద్. అసలు అతనికి వచ్చినటువంటి సమస్య ఏంటి? ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నాడో అతన్ని పిలిచి తెలుసుకుందాం. మరి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే అండి. అరవింద్ గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు అరవింద్. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను. తను నా భార్య. ఆ అమ్మాయి పేరు కరుణ. మాకు పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుంది మేడం. ఫస్ట్ 2 సంవత్సరాలు బాగానే ఉన్నాం. ఆ 2 సంవత్సరాల తర్వాత తనకి ఏమైందో తెలియదు, పూర్తిగా మారిపోయింది. సరిగా నాతో ఉండడం లేదు, శారీరకంగా కలవడం లేదు. ఇంట్లో ఏదన్నా చిన్న టీ పెట్టడం కూడా రాదు మేడం. అంత అపురూపంగా పెరిగింది. అన్నం వండాలన్నా బయట నుంచి తీసుకురావాలి, లేదంటే ఫుడ్ ఆర్డర్ పెట్టి తీసుకురావాలి. ఇంట్లో పని కూడా సరిగా చేయదు మేడం. అంటే 4 ఏళ్ల నుండి టీ పెట్టకుండా మీరు మీ ఆవిడని చూసుకుంటున్నారా? అవును మేడం, అసలు ఏమీ పని చేయదు. మరి ఇంట్లో వంట ఎవరు చేస్తారు? వంట ఏం లేదు మేడం, బయట నుంచి ఆర్డర్ పెట్టి 2 సంవత్సరాల నుంచి బయట నుంచి ఆర్డర్లు పెట్టుకుని తింటున్నారా? నేనున్నప్పుడు నేను చేసేవాడిని మేడం. నువ్వు వండుతావు, మరి నేర్పించిపోయావా? ఆవిడ అలాగే ఉంటుందా? అలానే ఉంటుంది ఎప్పుడు ఆ ఫోను. ఇంతకు మీ సమస్య ఏంటి? దేనికి వచ్చారు ఇక్కడికి? ఆ అమ్మాయి నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఫుడ్ డెలివరీ పెట్టుకొని ఎప్పుడు ఫుడ్డే తింటూ ఉండేది, తెచ్చుకున్న డెలివరీ. ఓకే. నేను డ్యూటీ పని మీద బయటికి వెళ్ళి వచ్చేలోపు ఒకరోజు ఆ డెలివరీ బాయ్తో తను కలిసింది. అవును మేడం, చెప్పడానికే నాకే ఏదోలాగా ఉంది. తనతో కలిసింది. తను అడిగా, ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే, నేను ఇలానే చేస్తాను, నేను ఇలానే ఉంటా, ఇష్టమైతే ఉండు, లేకపోతే విడాకులు ఇచ్చానట్టు మాట్లాడతాను. ఏంటి మీరు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. మరి పెళ్ళైన 2 ఏళ్ళు బానే ఉన్నారా? 2 ఏళ్ల నుంచి ఇదంతా ఎందుకు? మీ ఇద్దరి మధ్యలో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా? గొడవలు ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ గొడవ పడ్డారా ఉన్నాయి ఇద్దరు? మేడం, చిన్న చిన్న గొడవలు ఉండేవి. ఆ తర్వాత మధ్యలో బాగానే ఉన్నాం. ఒక 2 సంవత్సరాల తర్వాత నుంచే ఇట్లా మొత్తం పూర్తిగా మారిపోయింది. ఇంతకీ ఆ అబ్బాయి మీకు పరిచయమేనా? ముందు నుంచి పరిచయమా? అస్సలు నాకు తెలియదు. ఆ అబ్బాయి పరిచయం లేదు. ఆ అమ్మాయికి ముందు నుండి పరిచయం అప్పనా అబ్బాయి? ముందు నుంచే ఆ అమ్మాయి పరిచయం అనుకుంటా మేడం. తనైతే అలా అనుకుంటానే నాకైతే ఏంటి అసలు? అడిగావు అసలు నువ్వు ఏంటిది ఇలా ఎవరు ఇతను అని చెప్పేసి? అడిగా మేడం. తను ఎవరు ఏంటని అడిగితే, నీకు అవసరమా, నీకు నేను చెప్పాలన్నట్టు. అలా అంటే నువ్వు ఊరుకున్నావా? ఇంకేం చేస్తాం మేడం, కొట్టనైతే కొట్టలేము. అలా కాదు. ఏమన్నా అంటే నన్నే బెదిరిస్తాను మేడం. ఇంకా తను ఏమని బెదిరిస్తుంది నిన్ను? ఏమని బెదిరించాల్సి వస్తుంది చెప్పు? నువ్వే కావాలని చెప్పి నన్ను మీద ఇట్లా నా మీద అన్ని పెడతాను అని చెప్పి నీ మీద కేసు పెడతా అన్నట్టు మాట్లాడతాను. కేసులు పెడతాను. తప్పు చేసింది ఆవిడ, మీ మీద ఏమని కేసులు పెట్టుద్ది? తను నన్ను కొడుతున్నాడు, సరిగా ఉండట్లేదు అన్నట్టు కేసు పెడతాను నీ మీద అని చెప్పి నన్ను అంటే బెదిరించాడు. నిజంగా నువ్వు అలాంటి ఏమైనా చేసావా? అసలు ఏమీ చేయలేదు. మరి నువ్వు ఎందుకు భయపడ్డావు? మరి పెద్దోళ్ళని పిలిచి మాట్లాడాల్సింది కదా. ఒక 2 సార్లు వాళ్ళ అమ్మకు కూడా చెప్పాను మేడం. వాళ్ళ అమ్మ పట్టించుకోదు. ఈమె సరిగా ఉండదు కదా, ఇంకా వాళ్ళ అమ్మే ఉంటది. కాదు, ఈ ఫుడ్ డెలివరీ బాయ్ అనేటటువంటి స్టోరీ ఒకసారేనన్నా, లేదంటే చాలా కాలం బట్టి నడిచిందా, ఇప్పటికీ నడుస్తూనే ఉందా? నేను ఒక్కసారి చూసాను. మీరు ఒకసారి చూసారు, ఎప్పటి నుంచి కొనసాగుతుందంటే ఏం చెప్పలేదు. కాబట్టి వీళ్ళకు నాకు తెలిసి చాలా రోజుల నుంచి ఉండొచ్చు. ఎప్పుడు ఆ ఫోన్ నొక్కడం, ఫోన్ మాట్లాడడం ఏంటని అడిగితే, ఫ్రెండ్స్తో మాట్లాడతాను, మా ఫ్యామిలీతో మాట్లాడతాను అని చెప్పి ఇదే ఏదో కహానీలు చెప్పి. ఎప్పుడు చూసావు నువ్వు ఇంట్లో వాళ్ళిద్దరిని? నేను డ్యూటీ పని మీద వెళ్ళిన మేడం. వెళ్ళి వచ్చినప్పుడు ఇంటి దగ్గరకు వస్తే బయట చెప్పులు ఉన్నాయి. కాదు, నువ్వు ఆ టైంకి వస్తావని వాళ్ళకి తెలీదా? అంటే నేను కొంచెం ఆ రోజు ఎర్లీగా వచ్చా. ఎర్లీగా ఓకే, చెప్పనివ్వండి ఆ స్టోరీ ఎలా ఉంటుంది. కొంచెం ఎర్లీగా వస్తే ఇంటి ముందు చెప్పులు ఉన్నాయి. నేను డోర్ తీసుకొని వెళ్ళాను, నా దగ్గర తాళం కూడా ఉంటుంది. సరే అని చెప్పి తీసుకొని వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల బయట ఎట్లా చెప్పులు ఉన్నాయి కదా, నేను బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళే లోపు వీళ్ళిద్దరు లోపల కలిసి ఉన్నారు. తర్వాత ఏం చేసావు? కొంచెం గట్టిగా మందలిచ్చి అడిగాను, ఏంటి ఇట్లా చేస్తాను ఏంటని అడిగితే, అతనేం పారిపోలేదు, అక్కడే ఉన్నాడా? అతను ఉన్నాడు మేడం, కానీ సైలెంట్గా సైడ్ అయిపోయాను. ఇంకా నువ్వు షాక్ లో ఉండి అసలు ఏం చేయాలో నీకే అర్థం కాలే. తర్వాత అడిగావా అమ్మాయిని ఏంటి భాగవతం అని? అడిగా మేడం. ఏమంటది? ఇంకా ఏం చెప్పట్లే, ఇదే ఇక నువ్వే నన్ను ఇట్లా ఇబ్బంది పెడతానని చెప్తా, నేను నాకు ఆ అబ్బాయి కావాలి. రెడీ హ్యాండెడ్ గా దొరికింది కదా అయ్యా, రెడీ హ్యాండెడ్ గా దొరికి నువ్వు ఇబ్బంది పెడతానని ఎలా చెప్తుంది? అదే మేడం, ఇక్కడ ఏంటంటే ఇప్పుడే ఇంత సాఫ్ట్ గా చెప్తున్నావా, ఆ రోజు కనిపించిన రోజు కూడా ఇంతే సాఫ్ట్ గా ఉన్నావా? నేను కొంచెం నిదానంగా ఉంటాను. మరి ఇంత నిదానం ఏందబ్బా? మరి 4 ఏళ్ల నుంచి టీ కూడా పెట్టడం రాని అమ్మాయితో ఈ అబ్బాయి ఉన్నాడంటేనే నాకు అక్కడ నమ్మబుద్ధి అవ్వట్లేదు. 4 years 2 years మీ మ్యారేజ్? 4 సంవత్సరాలు. 4 years. 4 years. మీ ఇద్దరి మధ్యన శారీరక పరమైనటువంటి సంబంధం మొదట్లో ఎలా ఉండేది, తర్వాత ఎలా ఉండేది? మొదట్లో బాగానే ఉన్నాను సార్. తర్వాత ఏమయ్యేది? ఒక 2 సంవత్సరాల నుంచి
ఆ అమ్మాయి నీ మీద ఇష్టం చూపెట్టట్లే. ఇష్టం చూపించట్లే అసలు. ఎట్లా అంటే అంటే శారీరక పరమైన దృష్ట్యా అడుగుతున్నాను నేను. ఫిజికల్ ఇంటిమసీ పరంగా నేను అడిగేది ఏంటంటే ఫస్ట్ 2 ఇయర్స్ బానే ఉంది. తర్వాత 2 ఇయర్స్ ఏమైంది? అవును మేడం, 2 ఇయర్స్ నుంచి ఫస్ట్ 2 ఇయర్స్ బాగానే ఉన్నాం సార్. ఆ ఓకే. తర్వాత తను ఏంటంటే నా మీద ఇష్టం లేనట్టు ఉంటుంది ఎప్పుడు. హ్మ్. మనం ఎప్పుడైనా కలుద్దాం అన్నా సరే కలవట్లేదు. దూరం పెట్టేది. ఎట్లా ఇంట్లో పని ఏం చేయదు అవన్నీ ఇంకా ఫోన్ మీద ఎక్కువ ఉండేది. అర్ధరాత్రన అపరాత్రనక ఫోన్ మీద కాలింగ్, టెక్స్టింగ్ ఇవి నడిచేవా? అవును సార్. సో నువ్వు ఎప్పుడు కూడా ఏంటి వంట చెయ్యు, ఏమీ చెయ్యు అని చెప్పి ఎప్పుడు నిలదీయలేదా మీరు? ఎన్నోసార్లు నిలదీసా సార్. నాకు ఆ. రాదు, నేను చిన్నప్పటి నుంచి ఇలాగనే మరి పెరిగాను. వాళ్ళ అమ్మ నాన్నకి వాళ్ళకి ఎవరికైనా చెప్పావా ఈ అమ్మాయి వాళ్ళ పరిస్థితి అమ్మకి ఏంటిలా? చెప్పాను. వాళ్ళైనా ఈ అమ్మాయికి బుద్ధి చెప్పారు? నేర్చుకున్నది బాబు అని చెప్పి అన్నట్టు వాళ్ళ అమ్మ అదే మాట చెప్పేది. ఈ సన్నివేశం నువ్వు డెలివరీ బాయ్ తో సన్నివేశం చూడకముందు ఈ అమ్మాయి క్యారెక్టర్ మీద అయితే కనుక నీకు ఎటువంటి అనుమానం లేదా? లేదంటే ఈ ఫోన్ ఎక్కువగా మాట్లాడటం వల్ల అప్పటికే నీకు అనుమానం అప్పటికి ఉందా? కొంచెం అంటే నేను ఉంది నీకు. మందలిచ్చుటోని, ఎందుకు ఇంతగానో ఫోన్ మాట్లాడతాను అది అంటే, మ్మ్. ఫ్రెండ్స్ తో మాట్లాడతాను ఇలా అని చెప్పి ఏదో చెప్తూ ఉండేది. అప్పటికి నాకైతే అనుమానం లేదు సార్. ఆ మ్మ్. డెలివరీ బాయ్ తో ఎప్పుడైతే చూసానో ఇంకా అప్పటి నుంచి డే టైమే ఫోన్లు మాట్లాడుతుందా, నైట్ టైం కూడా మాట్లాడుతుందా? నేను ఉన్నప్పుడు అయితే మాట్లాడిద్ది ఎక్కువ. ఫోన్ మాట్లాడి కానీ ఫోన్ ఒక్కడ నైట్ టైం కూడా మాట్లాడుతుందా అని అడుగుతున్నా. నైట్ టైం ఫోన్ మాట్లాడే మేడం, చాటింగ్ అట్లా చేస్తా ఉంటుంది. అదేలే చాటింగ్ చేస్తూ ఉంటది, నువ్వు చూస్తూ ఉంటావు. మరి అలాంటి ఆవిడతో ఇంకా మీకు ఇబ్బంది ఏముందో వదిలేయొచ్చు కదా? ఆ? అంటే ఏంటి, ఇంకా మీ ఆవిడ మీకు కావాలా? కావాలి మేడం. ఇప్పుడు ఆవిడకి చాలా ట్రైనింగ్లు ఇవ్వాలి. వంట ట్రైనింగ్ ఇవ్వాలి, ఆ. నీతో కాపురం చేయించాలి, నీతో ఇప్పుడు ఇంకొక కాపురం ఆయన training కట్ చేయించాలి. చేయాలి. మొత్తం అంతా ఆవిడ ఒక స్కూల్ కి పంపించాలి, సంసారం అనే స్కూల్ కి. తనని మార్చి మీరే ఏదో ఒకటి చెప్తారని మారుస్తావు? ఇక్కడ ఆవిడకి అసలు తీసుకొచ్చింది. వంట రాదు, ఏమీ రాదు, ఇంట్లో సరిగ్గా ఉండదు, ఇంకా నిన్నే రిటర్న్ బ్లాక్ మెయిల్ చేసి కేసులు పెడతా అని ఆవిడ ఎందుకు నీకు వదిలేయొచ్చు కదా? నువ్వు ఇంత సాఫ్ట్ గా ఉన్నావంటే నీలో ఏమైనా అట్లేం లేదు సార్. ఏమో హోల్స్ ఉన్నాయేమో, అందుకే ఆ అమ్మాయి అంత ధైర్యంగా బ్లాక్ మెయిల్ నాకు అసలు చేస్తున్నావు తాగడం అనిపిస్తుంది. ఇలాంటి అలవాట్లు కూడా ఏం లేవు. నువ్వు అదే. ఐదర్ అమాయకుడైనా అయి ఉండాలి, లేదంటే ఆ అమ్మాయికి మించినటువంటి అడుగులన్నా వేసి ఉండాలి. అట్లేం లేదు. సో ఇతను వర్షన్ అయితే ఇతను చెప్పాడు కాబట్టి మరి ఇప్పుడు అడగండి. ఆవిడ ఆవిడ అడగండి, గురించి కూడా ఆవిడ. అడుగుదాం. ఏమ్మా కరుణ, నమస్తే, చెప్పమ్మా. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. తను చెప్పేవన్నీ అబద్ధం మేడం. అది కొంచెం అలాగే అనిపిస్తుంది. నువ్వు చెప్పు, నీ వర్షం చెప్పాక తను చూద్దాం. చెప్పేవన్నీ అబద్ధం. ఆ. రోజు తాగేసి వస్తాడు, ఏదో ఒక గొడవ పెట్టుకుంటాడు. ఇంట్లో సరుకులు ఏమి ఉండవు మేడం. ఇంట్లో సరుకులు ఏమి లేకపోతే ఆర్డర్ పెట్టుకునేదాను, తినేవాను. సరుకులు లేక సరుకులు ఆర్డర్ లేక, పెట్టుకోవడానికి అదే డబ్బులు కదా. ఉన్నాయి నీకు, సరుకులు అంటే మా కొనుక్కోవచ్చు మమ్మీ ఇచ్చేవారు డబ్బులు, నేను అలా తినేదాన్ని. అవునమ్మా. ఆయనేమో ఎప్పుడో వచ్చేవారు, వచ్చినప్పుడల్లా తాగేసి వచ్చేవారు. ఆయన చెప్పేది అంత అబద్ధం ఉన్నావు కదా. ఫస్ట్ నీకు వంట వచ్చారా అది చెప్పు. వచ్చు మేడం, వచ్చా? వచ్చు. కానీ సరుకులు లేక చేయట్లే. ఆ డబ్బులు వచ్చినప్పుడు మరి సరుకులు తెచ్చుకొని వంట చేసి పెట్టొచ్చు కదా. ఆయన ఇవ్వట్లేదు కదా మేడం, మా మమ్మీ ఇచ్చిన దాంతో నేను చేస్తున్నా. అమ్మ మీ ఆయనే, నీ ఇల్లే, మీ అమ్మ నీకు డబ్బులు ఇచ్చినప్పుడు సరుకులు తెచ్చి ఇంట్లో ఉండొచ్చు కదా. అవును. మరి నువ్వు ఒక్కదాని ఆర్డర్ పెట్టుకొని తినవేంటి? సరే చెప్పు. అది మేడం, తనమ్మో ఎవరితోనో తిరుగుతున్నారు. ఈయన హ్మ్, ఈయనకున్న తెలివితేటలకి ఈయన ఇంకొకరితో తిరుగుతున్నాడు. తిరుగుతున్నాడు. నువ్వేం చూసావు? అతను కూడా డెలివరీ అమ్మాయితో ఉన్నాడా, లేదు, డెలివరీ బాయ్ తో ఉన్నాడా? ఆహా, బయట ఎక్కడో. బయట ఎక్కడ? అది నీకెలా ఏంటి నువ్వు తెలుసు? వర్క్ ఫోన్ చెక్ చేసి ఫోన్ చేసి. ఏం దొరికిందమ్మా ఫోన్ చెక్ చేస్తే? మెసేజ్లు, ఏం మెసేజ్ ఏమని ఉన్నాయి? అంటే డబుల్ మీనింగ్ లో ఒకట మెసేజ్. ఆహా. నీకే ఇంట్లోకి సరుకులు తెచ్చే పని లేదు ఆయనకి, డబ్బులు లేవు. అలాంటిది ఇప్పుడు ఆయన ఇంకొకరిని కూడా మెయింటైన్ చేస్తున్నాడా? అవును. ఆ? అవునండి. ఊరికి లేదంటే నువ్వు రెడ్ హ్యాండెడ్ గా దొరికావు కాబట్టి ఈ కథ ఒకటి మొదలు పెట్టావా? లేదు, లేదు. వాస్తవాలేనా నిజమేనా? నిజం. తాగుతాడు, తాగొచ్చి ఏం చేస్తాడు? కొడతాడు. కొడతాడు. ఎందుకంటే నువ్వు 2 ఇయర్స్ బట్టి అతను శారీరకంగా దగ్గరగా వస్తుంటే నువ్వు దూరం పెడుతున్నావంట. అంటే తను వేరే వాళ్ళతో తిరుగుతుంటే నేను ఎలా ఉంటా? సరే, అతను నువ్వు ఎలా ఉంటావంటే అదే నేను అలా దగ్గర తీసుకుంటా అన్నట్టు. ఓకే. మరి నీ కథ ఏంటి? ఇప్పుడు అతను ఏదో చెప్పాడు కదా డెలివరీ బాయ్ అని చెప్పి, ఏదో మధ్యలో వచ్చి రెడ్ హ్యాండెడ్ గా దొరికి ఉన్న పగలనక రాత్రనక ఫోన్ మీదే ఉంటావు, ఇంకో వ్యాపకం లేదంట. మరి అంటే తను పెళ్లికి ముందే పరిచయం ఉంది నాకు. ఎవరితో? అదే డెలివరీ బాయ్. డెలివరీ బాయ్ అబ్బాయి, లేదంటే డెలివరీ బాయ్ డ్రెస్ లో వస్తున్నాడా? అంటే మామూలుగా ఇంటికి వస్తారు, ఆ డ్రెస్ ఫుడ్. లో వాళ్ళు పరుగు తీయటానికి? ఆహా, కాదు, మరి అంతే కదా. అసలు డ్రెస్సే లేదు, మామూలు డ్రెస్ లో, సివిల్ డ్రెస్ లోనే వస్తాడు, వస్తారు. నీ కోసం ఫుడ్ డెలివరీ చేస్తున్నట్టుగా వస్తాడు అంతే. వస్తారు. ఓకే.
నాకు మ్యారేజ్ ముందు నుంచి పరిచయం ఉంది. పరిచయమా లవర్సా? లవర్స్ అది చెప్పాలిగా, చెప్పు. లవర్స్ అయితే ఇంట్లో ఒప్పుకోలేదు, ఇంట్లో పెళ్లి చేసేసారు. మీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఈ అబ్బాయితో పెళ్లి పెళ్లి చేశారు. చేశారు. మరి పెళ్ళయ్యాక మీ ఆయనతో 2 ఏళ్ళు బానే ఉన్నావుగా, ఇప్పుడు ఏంటి మరి? అంటే తను సరిగ్గా ఉండట్లేదు, సరిగ్గా చేయట్లేదు అనేసి. పాతలు ఎవరికి ఫోన్ చేసావా మా ఆయన సరిగ్గా ఉండట్లేదని? కదమ్మా, ఆఫ్టర్ ద పోస్ట్ మ్యారేజ్ కూడా మీ ఇద్దరి యొక్క కమ్యూనికేషన్ కంటిన్యూ అయిందా మేడం అడిగేది? లేదంటే ఇతను సరిగ్గా ఉండట్లేదు కాబట్టి అతనితో మళ్ళీ రీకనెక్ట్ అయ్యావా నీ పాత lover అంటే తో? తను సరిగ్గా ఉండట్లేదు అనేసి. మళ్ళీ స్టార్ట్ చేశారు. అతనికి మ్యారేజ్ అయిందా అవలేదా మీ బాయ్ ఫ్రెండ్ కి? లేదా. నీ కోసం వెయిట్ చేస్తున్నాడా? స్టెఫ్నీ స్టాప్ గ్యాప్ మెజర్ అంటారు కదా, మధ్యలో మనం గ్యాప్ వస్తే కనుక ఎవరన్నా ఫిల్ చేయాలి. మరి అబ్బాయి మీకోసం వెయిట్ చేస్తుంటే ఈయన వదిలేసి డైవర్స్ తీసుకోవచ్చు కదమ్మా, తీసుకొని అతను పెళ్లి చేసుకోపోయావా? ఈ భాగవతం ఎందుకు మధ్యలో? ఇద్దరు కావాలని. ఇది ఒకటి కామన్ డైలాగ్ అయిపోయింది అందరికి, ఇద్దరు కావాలి ముగ్గురు మేడం నేను కావాలి. తాగుతూ ఉంటాను, కొడుతూనే ఉంటాను అతను అన్నప్పుడు ఎందుకు, భర్త ఎందుకమ్మా నీకు? అసలు వీళ్ళు అంటే ఇద్దరి ఇద్దరు మధ్యలో ఎఫ్ఐఆర్ కావాలి ఉందన్న కదా. విషయం నాకు ఇంతవరకు తెలుస్తారా? నీకేదో ఉందంటే 4 కదా, సంవత్సరాల నువ్వు నుంచి ఫోన్ మీద వాళ్ళు ఏదో వాళ్ళకు భాగవతం ముందు నడిపిస్తున్నావు. నుంచే పెళ్లికి ముందు నుంచే వాళ్ళు ఉన్నదన్న విషయం నాకు తెలియదు. నేను అప్పుడు అక్కడ వాళ్ళిద్దరిని చూసినప్పుడు ఎక్కడ పరిచయం ఉన్నది నాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఇవన్నీ ఆ చెప్తాను. అమ్మాయి చేసింది బూత్ పనే. కానీ కాదు ఈ సార్, వీడియో- నాకు భలే విడ్డూరంగా ఉంది. ఇద్దరు కావాలంటే ఆవిడ ఇద్దరు కావాలంటది, ఈయన రెడ్ హ్యాండెడ్ గా చూసిన వైఫ్ ని కావాలంటాడు. ఏమిటి మీ ఆశ్చర్యకరమైన సర్దుబాటుతనం? కాదు నాన్న, నువ్వు తాగుతావా? తాగవా? నేను అసలు తాగాను సార్. తాగిన తర్వాత ఆ అమ్మాయి హింస పెడతాను నాన్న లేదు సార్, అసలు లేదు, అసలు నేను బ్లడ్ టెస్ట్ తాగాను. చేస్తే మొత్తం అంతా తెలుస్తుంది. తెలిసిపోద్ది. కావాలంటే వాళ్ళ అమ్మని కూడా అడిగాను సార్, వాళ్ళ అమ్మ కూడా ఎప్పుడు మళ్ళీ ఛాన్స్ ఆవిడ ఎందుకు ఈ దరిద్రంలోకి? అది అక్కర్లేదు కానీ నువ్వు కంప్లీట్ చేయి స్టోరీ. నీకెవరో ఉన్నారంట కదా ఫోన్ల మీద, ఏవో చాలా చూసిందంటే డబుల్ మీనింగ్ మెసేజెస్ ఆవిడ. లేదు మేడం, ఇట్లా అసలు ఇలాంటివన్నీ చెప్తుంది కానీ నా ఫోన్ కావాలని చెక్ చేసుకొని చూడండి ఏమ్మా సార్. మెసేజ్లు ఏమైనా స్క్రీన్ షాట్ తీసుకొని ఉన్నావా? ఉన్నాయా నీ దగ్గర? లేదు. ఏమీ లేవు అంటే నమ్మడానికి లేదు. నువ్వేమన్నా నిజం చెప్తావు. నిజం. నిజం. అమ్మా, ఇప్పుడు అతను ఎందుకు కావాలి అనేది మాకు అర్థమైంది. ఎందుకంటే ప్రీవియస్ లో ఎవరు బలవంతంగా తల్లిదండ్రులు పెళ్లి చేశారు కాబట్టి. ఇప్పుడు ఇతను ఎందుకు కావాలి? కొడతాడు, అంతే తిడతాడు, అమ్మా. ఇంట్లో సరుకులు తేడు. ఇతను ఎందుకు కావాలి? ఇతనిలో ఉండేటటువంటి ఆ కనెక్ట్ ఏంటి? అంటే భర్త కదా. భర్త. భర్త అనే దానికి మీనింగ్ తెలుసా అమ్మా నీకు? తెలుసు. ఏంటి భర్త అంటే? అలా ఇంట్లో ఒక బొమ్మలా ఉంటాం, బయటకి ఏదైనా మ్యారేజ్లకి ఫంక్షన్లకి వెళ్తే మా ఆయన పరిచయం చేసుకోవటానికి అలా. మరి అంతేగా. అసలు ఎక్కడ పోతుందమ్మా సమాజం? అసలు ఏం పంచాయతీలు అమ్మా ఇవి? నువ్వు చేసేవన్నీ భరిస్తాడు కాబట్టి భర్త కావాలా? భరించటానికి కావాలా? కాదు కాదు. సొసైటీ కోసం కావాలా భర్త? తాగుతున్నాడు, కొడుతున్నాడు, మేడం వదిలేసి అనండి, సొసైటీ కోసం భర్త కావాలట. అదేదో అతన్ని చేసుకొని భర్తగా ఉంచుకోవచ్చుగా సొసైటీలో. ఇప్పుడు మీ ఆయన విడాకులు ఇవ్వడానికి రెడీ అని అంటే ఇస్తావు విడాకులు? ఏం. ఇవ్వు, విడాకులు మాత్రం ఇవ్వు. అతను పెళ్లి చేసుకుంటావా? మీ బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటావా? అతను ఇంకో పెళ్లి చేసుకోవాలి ఆహా, కదా. ఇప్పుడు అతని స్టోరీ ఏంటో చూద్దాం. వీళ్ళిద్దరు ఇందులోంచి ఇలా బయటకు వస్తే అతను చేసుకుంటాడు లేదు, ఫస్ట్ సస్పెన్స్ మిమ్మల్ని. కాదు సార్, యాక్చువల్ గా ఉమ్, భర్తతో భర్త కావాల్సిందే, భర్తకి డైవర్స్ ఇవ్వదు. ఉమ్, లవర్ కావాలి, లవర్ ని పెళ్లి చేసుకోదు. ఉమ్. ఇదేం విడ్డూరం అసలు? ఏ లాజిక్ ప్రకారం ఆ అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకుంది? 2 పడవల్లో కాలని విన్నావు, అన్ని పడవల్లో కాలు పెడుతున్నాను. అరెరే, అసలు కొత్తగా ఉంది. వంట రాదు. భయం అసలు నువ్వేదో ఉందా? వంట చేస్తానన్నావు కదా నాన్న, ఒక్క నిమిషం. భయం ఉందా? అయ్యో, పొద్దున్నే పేరేంటి? చాలా ఉందా? పేరేంటి? కరుణ. ఈవిడ కరుణ. కరుణ. అమ్మ కరుణ, నువ్వేదో వంట చేస్తానన్నావు కదా, ఏం వంట చేస్తావు చెప్పమ్మా? నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ 4 years లో నువ్వు చేసిన వంటలు ఏంటో చెప్పు. ఆవిడ వంట చేస్తే డెలివరీ బాయ్ రాడు కదా మేడం, అందుకే అసలు ఈవిడేదో చేశానంటుంది కదా, అసలు ఏం వంటలు? ఏం వంట చేస్తావు చెప్పు. వేడి నీళ్ళు పెడతావా, లేకపోతే పెరుగు చేస్తావా? ఏదో ఉంటాయిగా. అన్ని చేస్తాను. ఏం అన్నీ చేస్తావు అంటే చెప్పు. టీ పెడతాను. ఆ. అదే నూడిల్స్, మ్యాగీ. వెరీ గుడ్ అమ్మా, 2 minutes వ్యవహారాలన్నీ చేస్తావు అనమాట. అందరికీ చేస్తావా, మీ ఆయనకి ఒక్కడికేనా? అంటే ఉన్నది మేము ఇద్దరమే ఉంటాము. అన్నం వండడం వచ్చా? వచ్చు. పోన్లేమ్మా. ఏం తెస్తాడు మీ డెలివరీ బాయ్? బిర్యానీ. ఆహా. నువ్వేం ఆర్డర్ ఇస్తే అది తెస్తాడు. అది కాదమ్మా, ఎంతకాలం కొనసాగుదాం అనుకున్నారు? ఇలాగ హే? నాకు తెలియక అడుగుతా. అతను డెలివరీ బాయ్ వేషం వేసుకుని ఎంతకాలం కొనసాగుదాం అనుకుంటున్నారు? ఎప్పుడు దీనికి ఇంకా కంక్లూజన్ తీసుకొద్దాం అని అనుకున్నాం? మీ ఆయన ఆ రోజు నేను మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. దానికంటే ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ పొంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. రియాక్ట్ అయ్యాడా? కొట్టాడా? నిలదీశాడా? ఆడిని బాధాడా? 2 మామూలుగా అడిగారు. అంటే అడిగారు. అమాయకుడు తెలియట్లే. సాఫ్ట్నెస్ ఏంటి మీ ఆయనలో? నాకు అర్థం కావట్లేదు. అడగటం ఏంటి? అసలు మండిపోవాలి కదా, రగిలిపోవాలి. లేదంటే మీ వ్యవహారం ముందే డౌట్ ఉంది అతనికి? లేదు, తనకి ఆల్రెడీ ఉన్నారు కదా.
ఎవరున్నారు అతనికి తనకి వేరే ఏయ్, సో ఏ, ఇద్దరికి హే. చెల్లి అయిపోయింది అన్నట్టు పాప. అతను అంతే react అమ్మాయి అవుదా? ఉద్దేశం ఏంటంటే మా ఆయనకి ఉన్నాడు నాకు నాకు ఉంటారు ఉన్నాడు, అయిపోయింది. మేమిద్దరం కలిపి తిరుగుతాము సరే మేమిద్దరం మరి, తిరుగుతాం ఇంకా టెన్షన్ ఏముందమ్మా, మీ ఆవిడ నీతో పాటే ఉంటదంట కదా, మరి తీసుకెళ్ళు, అక్కడే అలాగే కొనసాగిస్తా ఉంటది, ఇక్కడ మీ ఆవిడని అంటే చక్కగా ఇక్కడ- చూసుకుంటూ ఉండు నువ్వు. ఇక్కడ తేడా ఏంటంటే కిషోర్ అయినా మీ పేరు అరవింద్ సార్. అరవింద్ సారీ అరవింద్ ఈ తేడా ఏంటంటే ఇక్కడ ఆవిడ నీకు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది ఆ సో కాల్డ్ డెలివరీ బాయ్ తో, నువ్వు దొరకలేదు, అంతేనా తేడా? సార్ నాకు అలాంటి అక్రమ సంబంధాలు లేవు సార్ బయట. అంటే నాకు ఇప్పటికీ జీర్ణించుకోలేనటువంటి అంశం ఏంటంటే సొంత భార్య నీతో శారీరకమైనటువంటి సంతృప్తి లేకుండా పరాయి మగాడితో రెడ్ హ్యాండెడ్ గా నువ్వు వర్క్ మధ్యలో వచ్చినప్పుడు కనిపించినప్పుడు ఏ రియాక్షన్ లేకుండా ఇద్దరిని నాన్న నువ్వు వెళ్ళు, నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు నాకు అన్నం పెట్టాను అంటావు ఏందయ్యా? అసలు ఏ అడిగా reaction సార్ లే- నేను అసలు ఎందుకు ఇట్లా చేస్తాను ఏందని అడిగాను సార్. అడిగేది కాదు అసలు, అక్కడ ఇమోషన్ కనిపించట్లేదు. ఆ అమ్మాయి అంటుంది మా ఆయన ఏం లేదు, అంతకు ముందు పోనీ ఇంకా బాగుండేది, శుభ్రంగా తాగొచ్చి కొట్టేవాడివి, అదైనా బాగుంది. అసలు రెడ్ హ్యాండెడ్ తాగుడు గా అలవాట్లేదు దొరికిన సార్ తర్వాత నాకు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తర్వాత నీకేమనిపించింది అంటే కనుక నువ్వు దొరికావు కదా, ఇప్పుడు నా భాగవతం నేను నడిపించుకుంటా, నీ భాగవతం నేను నడిపించు, నిన్ను నేను బ్లాక్ ఇంకా మన ఇద్దరు కొనసాగుదాం అన్నట్టు చెల్లి అన్నట్టు అనిపిస్తుంది. నిజం చెప్పు, నీకేమైనా కథ ఉందా లేదా? హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. లేదు సార్, నేను తన్ని గట్టిగా అడిగితే హ్మ్. నువ్వే నన్ను హింస పెడతాను అని చెప్పి నీ మీద కేసు పెడతాను నేను హ్మ్. అన్నట్టు నన్ను బెదిరిస్తాను సార్. ఆ అమ్మాయి. బెదిరిస్తుందా? ఏమో సో మీ ఇంత- ఆయన ఫిజికల్ గా ఫిట్ అయినా నీతో ఫస్ట్ 2 years హ్యాపీగానే ఉన్నావు అన్నారు కదా, ఆ, బానే ఉంటాడా? బాగానే ఉంటుంది. నీ భార్య కావాలి అనేటటువంటి పాయింట్ కరెక్టే, కానీ మీ భార్య అతను వదలని అంటుంది, మరి ఏం చేద్దాం? తను మార్చి తన నా దగ్గరికి వచ్చేలా చేయండి సార్ మీరు. అది మరి వాడి సంగతి ఏం చేద్దాం? వాడు కావాలంటుంది, వాడు కూడా రావాలా ఈవిడతో పాటు? తన్నే అది అడిగాను సార్ నేను. ఎవరు? ఆవిడిద్దరు కావాలంటుంది అయ్యా, అప్పుడు నువ్వేమంటావు? ఏమంటున్నావు? ఆయన్ని ఇప్పుడు వాళ్ళిద్దరిని ఖర్చు యాక్సెప్ట్ చేయమంటావా? చేస్తావా నువ్వు? వాడిని తీసేసి అమ్మాయిని హ్మ్. అది వాడు ఆ, లేకుండా అతను నా లేకుండా భార్యను నా నా మార్చి కాపాడండి ఇవ్వండి అంటే నా అంటున్నారు. కాపురాన్ని కాపాడండి అని అడగయ్యా. నీకేం కావాలో నీ జీవితం నీకు తెలియకపోతే మేమే న్యాయం చేస్తాం. ఇంత మెతక కాబట్టి ఆవిడ అలా చేస్తుంది, నాకు చెప్పడం కూడా రావట్లేదు సరిగ్గా. సరే ఇప్పుడు ఆ మనిషి హ్మ్. వర్షం ఏంటో ఇందాం, ఇంతకీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా లేకపోతే ఏంటి వదిలేస్తాడా అనేది. బాబు రాజీవ్ నమస్కారం, నమస్కారం. బాగున్నావమ్మా? బాగున్నా. ఉమ్, చెప్పు, ఏం చెప్పు? ఏం చెప్పాలా? పెళ్ళని ఆవిడతో ఏంటయ్యా నీ కనెక్షన్? పెళ్ళి అయింది కానీ తను నా మీద ఇంట్రెస్ట్ చూపించిందండి. ఆవిడ మాత్రం నీ మీద ఇంట్రెస్ట్ చూపించింది, నీకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళిపోయావు నువ్వు? అంటే అబ్బా, ఎందుకు అంత నువ్వుతో మాట్లాడుతున్నావు? మామూలుగా మాట్లాడు. పెళ్ళవక ముందు ఆ. నాకు ఆ అమ్మాయికి లవ్ అనేది ఉండే అండి. ఆ, కానీ వన్స్ పెళ్లి అయిపోయిన తర్వాత నేను ఆ అమ్మాయి అంతటికి ఆ అమ్మాయి నాకు కాల్ ఆర్ మెసేజ్ చేసే వరకు అయితే నేను ఎటువంటిది ఆ అమ్మాయి లైఫ్ లో కానీ అమ్మాయి దేంట్లో కానీ ఇంక్లూడింగ్ సోషల్ మీడియా నెట్వర్క్స్ లో కూడా ఎన్నడూ నేను ఆ అమ్మాయికి మెసేజ్ చేయాలి. ఉమ్. ఒక రోజు మధ్యాహ్నం ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫోన్ చేసి ఉమ్. మా ఆయన నన్ను ఇట్లా రోజు తాగొస్తున్నాడు, కొడుతున్నాడు, ఉమ్. టార్చర్ చేస్తున్నాడు, ఉమ్. ఒకసారి రా నీతో మాట్లాడాలి, నేను ఇంట్లో కూడా చెప్పుకోలేకపోతున్నా, ఉమ్. మా ఇంట్లో వాళ్ళు కూడా నమ్మట్లేదు, మా ఆయన చెప్పేది మా ఇంట్లో వాళ్ళంతా నమ్ముతున్నారు, నేను చెప్పేది ఎవరు నమ్మట్లేదు, నాకు చచ్చిపోబుద్ధి అవుతా ఉంది, నీతో అట్లీస్ట్ మాట్లాడతా, నేను కొంచెం నార్మల్ అవుతా అంటే వెళ్ళాను ఇంటికి. కలుద్దామన్న జస్ట్ మాట్లాడదామా, అమ్మాయి బాధపడతా ఉంది, కలుద్దాము అని 2 ఏళ్ల తర్వాత వెళ్ళాను. ఉమ్. ఆ అమ్మాయి కొంచెం అడ్వాన్స్డ్ గా బిహేవ్ చేసేసరికి అట్లా జరిగింది. ఉమ్. అంటే ఆ ఒక్కసారి జరిగిందా? అంతకు ముందు మీ ఇద్దరి మధ్యన మళ్ళీ ఆ పరిచయం, పాత పరిచయం అనేది కంటిన్యూ అవ్వలేదు ఇలా లేదండి, ఈ ఫోన్ కాల్? ఆ అమ్మాయి ఫోన్ చేసేంత వరకు వాళ్ళిద్దరు, అట్లీస్ట్ ఇతని పేరు కూడా నాకు తెలియదు. అది ఫస్ట్ టైమా మీ ఇద్దరి మధ్యన? కాదండి, కాదు. ఎంతకాలం బట్టి నడిచింది అది? అంటే ఇతనికి దొరికే లోపు ఎంతకాలం నడిచింది? 2 years దాకా ఉంది. 2 years? కలుస్తా ఉండేవాళ్ళం కానీ ప్రతిసారి అతను చెప్తున్నట్లో లేకుంటే మీరు అనుకున్నట్టు ఇంటిమేట్ పర్పస్ అయితే కాదు. కాదు. కలిసి గోదావరి యాత్రకి వెళ్తూ ఉండేవాడివి. కౌన్సిలింగ్ పర్పస్. దాని తర్వాత మరి ఇది ఎప్పుడు, ఎందుకు మరి రోజు కలిసే వాళ్ళకి రోజు ఉండదు ఆ ఇంటిమెసీ, మధ్య మధ్యలోనే అడపాదడపై ఉండాలి, రూల్ పెట్టుకున్నారా? అలానే ఒకసారి కలిస్తే తప్పేంటి, 100 సార్లు కలిస్తే తప్పేంది అయ్యా నీ బొంద? ఇది తప్పా కాదా? వాళ్ళ ఆయన అసలు ఈ అమ్మాయిని అంత బ్లైండ్ గా నమ్మాల్సినటువంటి అవసరం ఏముంది నీకు? అతను తాగుబోతాడో కాదో, కొడతాడో తిడతాడో చంపుతాడో అవన్నీ కనుక్కోవా నువ్వు? ఆ అమ్మాయి ఆ అమ్మాయి పిలిచింది, సూసైడ్ చేసుకుంటానని చెప్పిన అమ్మాయితో శారీరక సంబంధం ఏందిరా నీ బొంద?
ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటానంటే కనుక వేరే కారణాల వల్ల చేసుకుంటానంది. నువ్వు వచ్చి శారీరక పరంగా సంతృప్తి పెట్టడం ఏంటి ఆ అమ్మాయిని? ఇంకో పర్పస్ లేదా జీవితంలో? సూసైడ్ చేసుకుంటుందంటే నువ్వు చెప్పాల్సింది ఏంటి? సరే నీ భర్త అంత మంచోడు కాకపోతే పెద్దవాళ్ళకి చెప్పు. సరే నువ్వంటే నాకు ఇంకా ఇష్టం, ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం డివోర్స్ అయిన తర్వాత, ఇలాంటిది ఓదార్చాలి గాని మొగుడుండగా ఇదేం తప్పయ్యా నువ్వు లేదంటే మీ చేసేది? ఆయన్ని కౌన్సిలింగ్ తీసుకెళ్ళు, లేదంటే తాగుడు మానిపించు, జీవితాన్ని సక్రమంగా ముందుకు నడుచుకోండి, పెళ్లి అనేది పవిత్రమైనటువంటిది, ఇద్దరు కుటుంబాలు ఉన్నాయని చెప్పి ఏదో మంచి మనసుతో చెప్పాలి గాని, దొరికింది కదా గాడి మధ్యలో బొక్క దొరికింది కదా అని చెప్పి నువ్వు దూరిపోతే ఎలా? నువ్వు అడ్వాంటేజ్ తీసుకున్నావా లేదా సిచ్యువేషన్ని? ఆ అమ్మాయి ఆల్రెడీ ఏదో డిప్రెషన్‌లోనో పిచ్చిదానయ్యి ఆ అమ్మాయి కూర్చుంది వంట పెంట ఏమీ లేకుండా. అలా కూర్చున్నటువంటి అమ్మాయికి నీ సైడ్ కూడా తప్పుంది, నువ్వు కూడా మారాలి అనేటటువంటిది ఏదో సరిదిద్ది, అతను కూడా పిలిచి అతనికి ఏదైనా చెప్పి మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండండి అని ఏదైనా ఆ పెద్ద మనిషి కింద చేయొచ్చుగా. నువ్వు ఆ కనెక్షన్ పెట్టుకోవటం ఎందుకు ఆ అమ్మాయితో? కనెక్షన్ అనేది నేను ఎప్పుడు తప్పు ఉద్దేశంతో జరగలేదు. హ్మ్. ఒకసారి అనుకోకుండా జరిగింది. ఆ తర్వాత టైం బాగాలేక కొన్ని సిచ్యువేషన్స్‌లో టైం బాలేక కాదు, టైం బాగుండి. టైం బాలేక కంటిన్యూ అవుతారా? టైం బాగుంటే కంటిన్యూ అవుతారు. అలా ఆయన లేరు, ఎవరు లేరు, చీకటిగా ఉంది, వర్షం పడింది, టైం బాగుంది నీకు. ఇవన్నీ పిచ్చి మాటలు. నీకు మొదటి నుంచి ఆ అమ్మాయి మీద కన్నుంది. ఆ అమ్మాయి పెళ్లి అయిన తర్వాత కూడా అక్కడికెళ్ళి సుఖపడకుండా నీ గురించి వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసి మనిషిని దూరం పెట్టింది. మనిషి తాగుబోతుడయ్యాడు, హింస పెట్టాడు, కొట్టాడు. ఆ కారణం చెప్పి మళ్ళీ నీకు తలుపు తీసింది. ఇంతే స్టోరీ. అని మీరంటున్నారు. అని ఆ? మేమంటలేదు. అది వాస్తవం అది. నువ్వేదో సడన్‌గా మధ్యలో వచ్చినట్టు ఈ సీన్ ఎందుకు, ఆ అమ్మాయికి ఏదో ఓదారుస్తున్నట్టుగా, ఈ పిక్చర్ ఎందుకు, కౌన్సిల్ చేస్తున్నట్టు. జరిగింది అదే ఎవరో కాబట్టి. కౌన్సిలింగ్ చేసి ఆ అమ్మాయిని ఆ బాధలోంచి బయటకెయ్యాలి అంటే కనుక స్వచ్ఛమైన మనసుతో బయటకెయ్యాలి. అంతేగాని వచ్చి ఆ అమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకుంటే నీ క్యారెక్టర్ ఏంటి? సరే వాడికి గుడ్ బై చెప్తానంటుంది. పెళ్లి చేసుకుంటావా? పోనీ పెళ్లి చేసుకోండి. రెడీయా? చెప్పు. లేదు. ఆ? లేదు. లేదా? వీళ్ళిద్దరూ ఒక మాట మాట్లాడుకున్నట్టున్నారు. పెళ్లి చేసుకోవద్దు, మన ఇద్దరు హ్యాపీగా కలిపి ఎంజాయ్ చేసుకుంటూ అంటే ఉందామని. ఎందుకు వద్దనుకుంటున్నాడు అడగండి మేడం. ఎందుకు వద్దనుకుంటున్నావు? ప్రేమించి ఆ అమ్మాయితో ఇన్ని సంవత్సరాల పాటు వెయిట్ చేసి ఆ సంబంధం పెట్టుకున్నవాడు పెళ్లి వరకు వచ్చేటప్పటికి ఎందుకు వెనకడుగేస్తున్నావు? నీకు ఆల్రెడీ కుదిరిందా? లేదంటే పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయి ఫ్రెష్‌గా రాదనా? అట్లనేం కాదు సార్. మరి ఎందుకు పెళ్ళొద్దు? ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది కదా! మరి పెళ్ళైన తర్వాత నువ్వు చేసింది తప్పు అనిపించలేదా? పెళ్ళైంది కదా అమ్మాయికి అని చెప్పేసి అంటున్నావు. మరి నువ్వు చేసింది కరెక్టేనా? నేనేమి ఆ అమ్మాయిని నేను ఫోన్ చేసో లేకుంటే నేను టార్చర్ చేసో కాదు కదండి. ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ చూపియబట్టే కదా నేను అంటే ప్రొసీడ్ నీకు అయింది. ఇంట్రెస్ట్ లేకుండానే నువ్వు కంటిన్యూ చేసావా? కాదు కదా. నీకు ఇంట్రెస్ట్ ఉండబట్టే కదా కంటిన్యూ చేసావు. అవును. నీ పాత లవ్వరే కదా. అవును. మరి ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఏముంది? డివోర్స్ ఇప్పించేసి పెళ్లి చేసేసుకో. నా పాత లవరే అయినప్పుడు మరి ఈయన్ని ఎందుకు పెళ్లి చేసుకుందండి? నువ్వెందుకు దగ్గరికి వెళ్ళావమ్మా మరి? నేను వెళ్ళలేదండి. ఫుడ్ మీకు ఒక్క ఫస్ట్ నుంచి నిమిషం నాన్న, నేను ఫుడ్ తీసుకెళ్తున్నావంట కదా, అలా ఎన్నిసార్లు తీసుకెళ్ళావు? ఆవిడ వంట వచ్చా ఆవిడకి? రాదండి. వంట రాదు. సూపర్ అమ్మాయి. ఒక నిజం తెలిసింది మాకు బయటికి. ఆవిడేదో పప్పు చారు పెరుగు మజ్జిగ చేస్తుంది అట ఎట్లాగో, అవి కూడా రావని నీ వల్ల మాకు ఒక క్లారిటీ వచ్చింది. ఆ అమ్మాయికి మరి ఫ్రెండ్షిప్ రిలేషన్ లో నువ్వు అవన్నీ ఎందుకు నేర్పలా? భర్త అంటే ఇట్లా ఉండాలి చెప్పాలి కదా. బుద్ధి లేక ఆవిడ ఫోన్ చేసింది. నీ బుద్ధి ఏమైంది అని అడుగుతున్నారు ఇక్కడ అంతసేపు. నువ్వు మంచోడివేగా. ఒక పెళ్ళైన అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదనే నాలెడ్జ్ ఉన్న వ్యక్తివి, ఒక పెళ్ళై భర్త ఉండి ఫిజికల్ రిలేషన్ లో ఉన్న అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ ఉండకూడదు అని నీకెందుకు తెలియలా? ఆ ఒక్కదానికి ఆన్సర్ చెప్పు నాన్న. ఇప్పుడు దాకా నిజం మాట్లాడావు కదా. కాదండి. అంటే పెళ్లికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ ఫిజికల్ రిలేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వరా? మీ దృష్టిలో ఫిజికల్ రిలేషన్ ఆఫ్టర్ ఆల్. తాళిబొట్టు మాత్రం లైసెన్స్కి కావాలి. భార్య అనేవాళ్ళు క్యారెక్టర్తో కావాలి. నువ్వు మాత్రం ఎవరికి క్యారెక్టర్ ఉంచవు అక్కడ. చెప్పు, వీడికి సమాధానం చెప్పు. నేనేం అమ్మాయిని ఏం చేయలేదు కానీ ఆ అమ్మాయి కదా నాకు అదే కాల్ నాన్న, చేసి ఆవిడ ఇప్పుడు పిలిచింది. నువ్వు ఎవరు పిలిచినా వెళ్ళిపోతావా? ఎవరు పిలిచినా వెళ్ళి ఎవరు పడితే వాదార్పు వాళ్ళు చేసుకుంటా. ఎందుకు పిలుస్తారండి? ఎవరు పడితే వాళ్ళు పిలవరు. ఆవిడ పిలిచింది కదమ్మా. ఎంత వితండవాదంగా మాట్లాడుతున్నావు. నువ్వు చేసింది మిస్టేక్ కాదా? నీ దృష్టిలో మిస్టేక్ కాదా? ఓకే, పోనీ అదన్నా అడ్మిట్ అవ్వు. నీ నువ్వు దృష్టిలో మిస్టేకా కాదా ఇది? నువ్వు నిన్ను ఎక్కడ గొప్పవాడి కింద వర్ణించుకుంటున్నావు అంటే బాబు, నేను అప్పటి వరకు ఆ అమ్మాయిని కదపలేదు కదా. నిజంగా నా మీద ఆ అమ్మాయి మీద నాకు ఆవిడే attraction ఉంటే పిలిచింది, కనుక ఆవిడే మిస్టేక్. ఫస్ట్ నైట్ ఏమ్మా నీకు బుద్ధి తెలుస్తుందా ఇప్పుడైనా? నేను అక్కడ ఉండేటువంటిది ఒకటే కదా నీ కాన్ఫిడెన్స్, అంతే కదా. అదొకటే కదా. ఆ అమ్మాయి పిలిచింది కాబట్టి 2 years పాటు వెళ్లకుండా, పిలిచిన తర్వాత 2 years తర్వాత వెళ్ళాను, దానికి ముందు వెళ్ళలేదు కదా అనేది నీ కాన్ఫిడెన్స్, అంతే కదా. మేడం ఏమంటున్నారు? ఇంత తింగరగా ఉన్నారేంటి పిలిచిన వీళ్ళు తర్వాత అసలు? కూడా ఎందుకు అమ్మో. వెళ్ళావని అంటున్నారు. పిలిచిన తర్వాత కూడా అది కరెక్ట్ కాదు, మన ప్రేమ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, అది గతము, ఇప్పుడు పెళ్లి అనే అంశం ఉన్నప్పుడు నేను ఇక్కడే ఉంటానని చెప్పొచ్చుగా. అవునండి. ఆ అమ్మాయి ఫోన్ చేసి నేను చచ్చిపోయే పొజిషన్ లో ఉన్నా, నాకు సూసైడ్ చేసుకోబుద్ధి అవుతుంది, మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఇంట్లో లేరు. చచ్చిపోమనాలి. చచ్చిపోతే చచ్చిపోమని చెప్పాలి. ఈ అనెతికల్ ఇంత బుద్ధి తక్కువ పనులు చేసి అందరి జీవితాలు నాశనం చేసే ముందు నువ్వు చచ్చిపోతే చచ్చిపో, లేదంటే మీ ఆయనతో సంసారం కరెక్ట్ చేసుకో. మీ ఆయన బుద్ధి చెప్పమంటే నేను బుద్ధి చెప్తాననే విధంగా ఉండాలి కానీ గొప్పడు అయితే నువ్వు
నువ్వు దొరికిందే దారి అన్నట్టు నువ్వు దూరిపోవటం ఎందుకు? హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. ఇదంతా నీదమ్మా నా తప్పు. తప్పే. కాదమ్మా, చాలా సూసైడ్ మంచోడు అటెంప్ట్ చేయడానికి అంటున్నాడు. ఏదో ఫ్రెండ్షిప్ అన్నట్టు వెళ్ళావు నువ్వు, ఓదార్చావు, అమ్మాయి బానే ఉంది, తర్వాత ఆగిపోవచ్చు కదా. ఏదన్నా ఉంటే పోనీ ఆ టైంలో నీ ఫ్రెండ్షిప్ తోటి ఆవిడ సూసైడ్ చేసుకోకుండా ఆపావు, తర్వాత ఆగాలి కదా. నువ్వు ఎందుకు ఆగలా? మెమరీస్ కంటిన్యూ ఎందుకు? ఆ అమ్మాయి చేస్తూనే ఉంటదయ్యా, ఆవిడ చేస్తూనే ఉంటది, ఆవిడకి అవసరం. నువ్వు వెళ్తూనే ఉంటావా? ఒక్కదానికి ఆన్సర్ చెప్పు. నువ్వు వెళుతూనే ఉంటావా ఎన్నిసార్లు అన్నా? ఆవిడ వంట వండినంత కాలం నేర్చుకోదా ఆవిడ? ఆవిడ నేర్చుకోదు, ఇంకెప్పటికీ నేర్చుకోదు. ఇతను డెలివరీ బాయ్ గా ఉన్నంత కాలం ఆవిడ నేర్చుకోదు. పెళ్లి చేసుకోవడానికి పనికిరాని అమ్మాయి ఫిజికల్ రిలేషన్ కి ఎలా పనికొస్తుందో నాకు అర్థం కాల. భర్త ఉన్నాడంట, భర్త విడాకులు ఇస్తే ఎట చేసుకుంటానండి అంటున్నాడు. అంటే ఆవిడ సెకండ్ హ్యాండ్. అతను ఇస్తే, అతను విడాకులు ఇస్తే ఇచ్చినా కూడా ఇచ్చినా చేసుకోండి చేసుకోని అంటున్నాడు. అసలు వాళ్ళిద్దరు ఫిగర్ అదే కదా, ఇద్దరు మాట్లాడుతున్నది అదే. No commitment. కంటిన్యూ చేస్తావా? అంటే ఆవిడతో? ఓన్లీ ఇద్దరు ఎంజాయ్ చేయడానికి నాకు ఇద్దరు కావాలంటే, సొసైటీ కోసం భర్త కావాలి ఆవిడకి, ఎంజాయ్ చేయడానికి బాయ్ ఫ్రెండ్ కావాలి. Entertainment గురించి బాగా. భర్తకేమో అతన్ని కట్ చేసి భార్య అలాంటిదైనా పర్లేదండి, మారిపోయి ఇప్పుడు వచ్చేస్తే చాలు. ఆ లవర్కేమో అసలు ఆ భర్తను వదిలేసినా నాకు అవసరం లేదండి, ఉంటే ఇద్దరం ఉంటాం, ఆవిడ ఆల్రెడీ ఇప్పుడు ఎట్లా కంటిన్యూ చేస్తుందో అలాగే కంటిన్యూ చేయండి. నేను సొసైటీకి చాలా గుడ్ విల్ ఉన్న వ్యక్తిని, అట్లాంటి అమ్మాయిని పెళ్లి అయితే చేసుకోను, మా ఇద్దరికి ఒక బాండింగ్ ఉంది, ఒక అండర్స్టాండింగ్ ఉంది, మాకు లేని బాధ మీకు ఎందుకు అంటున్నాడు. మీ ఇద్దరికి లేని బాధ మాకు అవసరం లేదు బాబు, మీరు ఏం చేస్తారో కానీ. భర్తకి ఇక్కడ అబ్జెక్షన్ వచ్చింది కదా, మరి ఆవిడంటే వదిలేస్తావా? మేము ఆవిడకి ఏదో కౌన్సిలింగ్ ఇచ్చుకుని బతుని ఆడుకుంటాం, పాపం ఇతను మా దగ్గరకు వచ్చాడుగా. మేడం నేను అప్పుడు చెప్పింది అదే ఆ అమ్మాయికి కానీ, లేకుంటే ఇక్కడ మీ సమక్షంలో కూడా నేను చెప్తుంది ఇదే. నేను నా పరంగా నేను అరే భయ్, ఆవిడ వినండి, వినండి పిలిస్తే మేడం. వెళ్ళిపోతావా? పిలిస్తే ఇప్పుడు కూడా వెళ్తావా? ఇదొక్క చెప్పినానా? ఇప్పుడు ఫోన్ చేసినా వెళ్తావా? నాకు నేనుగా అంటేది. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది? నీ నెత్తికి నేను ఏమైనా చాలా గన్ను పెట్టిందా? మంచోడిని, పిలిస్తే వెళ్తా, పిలిస్తే వెళ్తానంతే. పిలవకపోతే అట్లా వెళ్ళవు. లేదండి కాదు. పిలిస్తే వా- వెళ్తావా? వెళ్తాను. సరిపోయే. ఇక ఆయన ఏమంటాం, ఈయన ఏమండి అనాలి కానీ. ఏమ్మా నేను పిలుస్తానండి అంటది ఇప్పుడు ఆవిడ. పిలుస్తూనే ఉంటావా? బిజీలో అయితే వచ్చా నీకు బాగా? లేదు సార్. మరి అదే, మరి ఇప్పుడు ఆడు పిలిస్తే వస్తానంట. 4 పీకి నీకు ఫస్ట్ వంట నేర్పిస్తే డెలివరీ ఆగిద్ది, బిర్యానీలు తీసుకురావడం ఆగితే నువ్వు ఫోనులు చేయడం ఆగుతుంది. అతను ఓపెన్ గానే చెప్తున్నాడు, ఏమంటాం, ఆయన మాతోనే వితండవాదం చేస్తున్నాడు. ఆవిడ పిలవకపోతే వెళ్ళనండి, పిలిస్తే మాత్రం వెళ్తే మీరు ఎవరో ఆపలేరని. ఖచ్చితంగా నువ్వు బరి తెగించావు, నీకు సిగ్గులేదని అసహ్యంగా ఒక ఆడదాని గురించి ఇంత దరిద్రంగా ఎవరు వర్ణించి ఉండరు. పిలుస్తుంది కాబట్టి వెళ్తున్నానండి అని. చిన్నప్పటి నుండి నువ్వు పెరిగిన వాతావరణం ఏంటి, దాని ఎంత తర్వాత చుట్టూరా లౌక్యం. ఎంతమందిని చూసుంటావు, ఇది తప్పన్న విషయం నీకు తెలియట్లేదా? మీ అమ్మగారు నువ్వు చూస్తే వాదిస్తున్నావు ఇక్కడ, మీ అమ్మగారు నాన్నగారు అనకూడదు చూస్తే వాళ్ళని వేస్ట్ గాని చచ్చిపోతారు. చుట్టూరా చచ్చిపోతారు. ఎంతమందిని చూసుంటావు, ఇది కరెక్ట్ కాదన్న విషయం నీకు తెలియట్లేదా? తెలుస్తుంది ఆ? మరి తెలుస్తుంది. మరి ఎందుకు తెలుసలా, ఎందుకు తప్పు చేసావు? మళ్ళీ దానితో ఇద్దరు కావాలని మాట్లాడుతున్నావు. నిజంగా ఒక ఆడద ఇలా మాట్లాడడం అనేది నాకు సిగ్గుగా ఉంది, ఇలా చిరాగ్గా ఉంది నిన్ను అంటాం, తప్పు చేయటం ఇలా అనేది past అనిపించుకోవడం. tense. ఆ? తప్పు చేస్తూనే ఉంటాను అని అంటాం అనేది ప్రెసెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. చేశాను, చేస్తాను, చేస్తూనే ఉంటాను. మీ అమ్మకి మీరు తెలిస్తే లైసెన్స్ ఏమంటది ఇవ్వండి చెప్పు? అంటుంది ఇంకేదో. నువ్వు చేసే పని, నువ్వు మాట్లాడిన మాటలు మీ అమ్మకి తెలిస్తే మీ అమ్మ ఏం చేస్తుంది? ఓకే అమ్మ చెయ్యి అంటదా, లేకపోతే 4 తన్ని పీకుద్దా? ఉమ్. చెప్పు. ఓకే చెప్పరండి. చెప్పరు. అంటే చెప్పరు. ఎందుకు చెప్పరు? అది తప్పు తప్పు. కాబట్టి. అది తెలుస్తుంది కదా నీకు. ఏంటమ్మా అసలు మీరేమన్నా తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? పైన ఏం- మాట్లాడదాం ఒకసారి అడగండి. సార్ చెప్పాలి సార్ మీరు ఇలాంటి వాళ్ళ గురించి. అంటే నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడు? ఇద్దరు కావాలని అదే పాట పాడతావా, లేదంటే కొద్దిగా బుద్ధి వచ్చిందా మేము మాట్లాడిన తర్వాత? అంటే నీకు ఎంతవరకు బుద్ధి వచ్చిందో చెప్తే దాన్ని బట్టి మేము మాట్లాడతాం. డెసిషన్ అనేది నీకు. ఇప్పుడు అతను ఏమంటున్నాడు? సింపుల్ లాజిక్. మీ ఆయన ఏమంటున్నాడు? నువ్వే కావాలి, పెళ్లి కావాలి అని అంటున్నాడు. తాగుబోతా, తిరుగుబోతా, పిచ్చోడా ఏంటన్నది తీసి పక్కన పెట్టండి. అతని వర్జన్ ఇస్ వెరీ క్లియర్. పెళ్లిని కాపాడేటటువంటి ప్రయత్నం. నీవన్నీ కూడా బూటకం అని చెప్పి మాకు అర్థమైంది. అతను తాగటం అనేటటువంటిది పక్కన పెట్టండి, అతను కొట్టడం అనేది పక్కన పెట్టండి, అతను అలా ఉండటం అనేటటువంటిది ఒక ప్లాట్ఫామ్ కింద, అడ్వాంటేజ్ కింద వాడుకుని ఆ అబ్బాయిని మళ్ళీ నీ జీవితంలోకి రాబట్టుకునేటటువంటి ప్రయత్నం కింద మాకు అనిపిస్తుంది. అతనేమంటున్నాడు? నాకు విజిల్ అయిపోతే నేను రానండి అని అంటున్నాడు. అతనిది కూడా క్లియర్. ఫైనల్గా ఏంటంటే ఈ ముగ్గురులో అందరూ చెత్తలే, కానీ అందరికంటే పరమ చెత్త ఎవరన్నా అంటే కనుక మరి మీరే.
సో ఇక్కడ ఏంటంటే నువ్వు ఒక్క దాన్ని బట్టి నీకు కౌన్సిలింగ్ ఇవ్వాలన్నా, పనిష్మెంట్ ఇవ్వాలన్నా, ఇంకో విధంగా బుద్ధి చెప్పాలన్నా, నలుగురికి చెప్పి నీ పరువు తీయాలన్నా ఏదైనా కూడా పలకరం నీ చుట్టూనే ఉంది. అంటే మధ్యలో నువ్వు ఉన్న మిగతా వాళ్ళందరూ నీ చుట్టూ తిరుగుతున్నారు. సో నువ్వు ఒక్కదాని బాగుపడితే కనుక అందరి జీవితాన్ని గట్టేస్తుందాను అవుతావు. కాబట్టి నువ్వేమనుకుంటున్నావు చెప్పు. ఆవిడేం చెప్పదు సార్. అబ్బో. సో ఇక్కడ మేడం ఇక్కడ టూ థింగ్స్, మ్మ్. టూ పాయింట్స్ బేసిస్ మీద మనం ఇది కంక్లూడ్ చేయొచ్చు. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఇక్కడ ఎంత కాదనుకున్నా కూడా ఈ అమ్మాయికి ఆ సైకలాజికల్ మెచ్యూరిటీ లేదు. అంటే ఒక పెళ్లి మీద ఉండేటటువంటి ఒక అండర్స్టాండింగ్ కానీ, దాని వాల్యూ సిస్టమ్స్ కానీ, ఎందుకంటే ఏ యాంగిల్లో అయినా చూడండి, వంట అవనియండి, ఇల్లు చూసుకొనియండి, భర్తకు కావాల్సినటువంటి అవసరాలు అవనియండి, శారీరకపరమైనటువంటి భర్తకి ఇచ్చేటటువంటి ఎనీ యాంగిల్, వాట్ ఎవర్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ 6 to 7 ఆస్పెక్ట్స్ ఏవైతే ఒక ఆడపిల్లకి ఒక పెళ్లిలో ఉండేటటువంటి ఆలోచన ఉంటుందో అవి ఏమీ లేవు. సో ఎక్కడ కూడా తను క్వాలిఫై అవ్వలేదు. పోనీ చూడటానికి మనిషి ఏమన్నా అంత అమాయకురాలులా ఉందా రాదా అంటే కనుక ఎక్కడో చోట ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయికి నేర్పించకపోవటం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక మ్యారేజ్లో ఒక ఉండేటటువంటి వాల్యూస్ ఆ అమ్మాయి అర్థం కాకపోవటం. మూడో అంశం ఏంటంటే కనుక ఆ తల్లిదండ్రులు ఎవరైతే కనుక అతన్ని ప్రేమిస్తే కనుక అతనికి ఇచ్చి చేస్తుంటే కనుక మనకి ఈరోజు ఈ కష్టం ఉండేది కాదు. అతను ఏమొచ్చి ఏదో అడుక్కునేటటువంటి పరిస్థితుల్లో అతను నా భార్యని నాకు ఇప్పించండి, కడిగి ఇవ్వండి, తిరిగి తీసేవ్వండి అనే దురదృష్టకరమైనటువంటి పరిస్థితి కూడా ఉండదు. సో ఇక్కడ ఏంటంటే ఈ 3 ఆస్పెక్ట్స్లో ఈ అమ్మాయికి మ్యారేజ్కి సంబంధించినటువంటి అంశాలు తెలీదు. ఈ అమ్మాయి తన పూర్తి స్థాయిలో ఆ ప్రేమికుడిని మర్చిపోలేదు. ఒకప్పుడు ప్రేమికుడు అనేటటువంటిది ఆ అమ్మాయి మనసులో ఉన్నా కూడా ఫ్రమ్ ద డే 1 మ్యారేజ్ అయినటువంటి మొదటి రోజు నుంచి ఈ అమ్మాయి ఏంటంటే షీఈస్ కంపేరింగ్ బిట్వీన్ దట్ గై అండ్ దిస్ గై. అతనికి ఇద్దరికి మధ్యన కంపేర్ చేసుకుని వాడైతే బాగుండేది కదా, వాడైతే బాగుండేది కదా అనేటటువంటి ఉద్దేశంతో వచ్చినట్టుగా అంటున్నట్టుగా ముట్టనట్టుగా ఈ అబ్బాయితో కంటిన్యూ చేసింది. ఈ అబ్బాయి దాంతో తాగొచ్చి హెరాస్ చేసి, ఫోర్స్ చేసి, బలవంతం పెట్టి ఇబ్బంది పెట్టడం మొదలైంది. ఇంకాస్త ఏమైందంటే ఈ పెళ్లి మీద కానీ అతని మీద కానీ ఉండేటటువంటి ఆ 0.5% ఏదన్నా ఉంటే కనుక అది కూడా పోయింది అని మనం చెప్పుకోవాలి. సో ఇటువంటి అంశాల మధ్యన ఏంటంటే న్యాచురల్గా నార్మల్గా అయితే కనుక మనం ఏమంటామంటే కనుక బ్యాక్గ్రౌండ్లో ఒక ప్రేమికుడు, బలవంతంగా పెళ్లి చేసినటువంటి తల్లిదండ్రులు, ఇటువంటి ఆస్పెక్ట్స్ లేకపోతే కనుక ఈ అమ్మాయిని కంప్లీట్గా ఒక క్యారెక్టర్లెస్, ఒక భయంకరమైనటువంటి అమ్మాయి కింద ముద్రించి ఏమయ్యా అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటి అమ్మాయితో నువ్వేం కాపురం చేస్తావు, దినదిన గంట నూరేళ్ళ ఆయుష్ అన్నట్టుంటుంది, నీకు బుద్ధి వచ్చింది, ఇప్పటికైనా మీ ఇద్దరి మధ్యన పిల్ల గిల్ల ఎవరు లేరు కాబట్టి విడాకులు తీసుకుని నీ బ్రతికేదో నువ్వు బ్రతుకు, వాడు చేసుకుంటే ఆ అమ్మాయి బ్రతికి బయటపడుతుంది, లేదంటే ఇలా మోసపోతూనే ఉంటుంది అని చెప్పి మనం చెప్పుండేవాళ్ళం. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. అంత ఇష్టం అంటే పెళ్లి చేసుకోండి మేడం, ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోండి. మీకు బాబు అంత ఇష్టం వాళ్ళు ఉంటే. పెళ్లికి నేను side అతీతమైన అయిపోతున్నా సార్ వ్యక్తులు. మరి. వాళ్ళు చేసుకోరయ్యా, వాళ్ళు సర్టిఫై చేశారు. పెళ్లిళ్ళకి అతీతం ఆవిడ వాళ్ళు. పెళ్లి చేసుకోదంట, అయినా పెళ్లి చేసుకోడంట. చేసుకోడు. కానీ ఇలా కంటిన్యూ చేస్తారంట. మరి నీకు ఓకేనా? వాళ్ళ అమ్మా నాన్న ఈ అమ్మాయికి చేసినటువంటి పరిస్థితి వల్ల అమ్మాయికి పెళ్ళి అంటేనే నమ్మకం పోయిందంట. సో ఓన్లీ ఏంటంటే ఎన్ని పెళ్ళిళ్ళు అయితే ఒకటే చేసుకుంది, ఇంకా వేరే సంబంధాలు ఎన్నన్నా పెట్టుకునేటటువంటి విధంగా ఆ అమ్మాయి మానసిక పరిస్థితి మారిపోయింది. సో నేను అనేది ఏంటంటే మేడం, ఇక్కడ ఈ అమ్మాయికి మనం ఒక కౌన్సిలింగ్ ఇప్పించి ఈ అమ్మాయి ఆలోచన శైలి మార్పించి, ఎందుకంటే ఇప్పుడు వరకు మనం మాట్లాడిన దాంతో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి, శిక్ష ఏంటి, పరిస్థితులు ఏంటి, ఫ్యూచర్ ఏంటి అనేది ఆ అమ్మాయికి అర్థమైనట్టు నాకు అనిపిస్తుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ నీ పేరు మర్చిపోతున్నాను సార్, రాజీవ్ విషయానికి వస్తే ఇక్కడ రాజీవ్ ఇప్పుడు సింపుల్గా ఏమంటున్నాడు, ఆ అమ్మాయి పిలవకపోతే నేను రాను కదండి, నన్ను ఇందులో ఇన్వాల్వ్ ఎందుకు చేసి నా పరువు తీస్తున్నారు అనేటటువంటి విధంగా మాట్లాడు. సో వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితుల్లో కొద్దో గొప్ప ఏదైనా ఒక మంచితనం అనేది ఉందంటే కనుక ఆ అమ్మాయి పిలిచేంత వరకు రాజీవ్ రాకపోవటం అనేటటువంటిది ఏదైనా ఒక పాజిటివ్ మాట, అదొకటే మనం రాజీవ్ గురించి మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ పాజిటివ్ కాస్త మళ్ళీ నెగిటివ్ ఎలా అయిపోయింది అంటే కనుక ఆ అమ్మాయి పిలిస్తే వచ్చాను, ఎన్నిసార్లు పిలిచినా కూడా ఆ సంసారం నాశనం అయినా కూడా నేను మళ్ళీ వెళ్తూనే ఉంటాను అనే చోట ఆ చిన్నపాటి పాజిటివిటీ కూడా రాజీవ్ కాస్త పోయింది. రాజీవ్ తెలియవలసింది ఏంటంటే ప్రేమ అనేటటువంటిది ఎప్పుడైతే ఫలించదో, ప్రేమ అనేటటువంటిది ఎప్పుడైతే కనుక పెళ్లి రూపాన్ని దాల్చదో, ఎప్పుడైతే కనుక 2 years పాటు మీరిద్దరు దూరంగా ఉన్నారో ఆ సబ్జెక్ట్ అక్కడితో అంతం అయిపోతుంది. నెక్స్ట్ టైం ఆ అమ్మాయి మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ నువ్వు తన కల్లోకి వచ్చో ఇంకోటి వచ్చో నువ్వు కావాలి అని అనుకుందో,
అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు బట్టి ఆ అమ్మాయి అలా ఆలోచిస్తుంది అని మనకు అనుకోవాలి కానీ అరే మళ్ళీ ప్రేమ పులకరించింది, మళ్ళీ ఆ అమ్మాయి నా వశం అవుతుంది అనేటటువంటి ఆలోచనలో నీ స్వార్థం కనిపించింది. అప్పుడు ఏం చేయాలి అంటే కనుక ఆ పెళ్లిలో ఉండేటటువంటి డిఫరెన్సెస్ ఇందాక నేను చెప్పినట్టుగా కరెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయటం కానీ, లేదంటే ఇరువైపులు పెద్దల్ని తీసుకొచ్చి ఈ అమ్మాయి ఈ విధంగా ఆలోచిస్తుంది, అతను ఇలా ప్రవర్తిస్తున్నాడని చెప్పి పెద్దల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి డిఫరెన్సెస్ క్లియర్ చేసేటటువంటి పరిస్థితి నువ్వు తీసుకొచ్చి ఉంటే కనుక, ఏవైతే కనుక పెళ్ళి అయిన తర్వాత 2 years పాటు నువ్వు ఎలా అయితే వెయిట్ చేసావో దానికి మించినటువంటి దేవుడు అవుతావు. అలా కాకుండా ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయి పిలుస్తుంది కాబట్టి నేను వెళ్తాను, 10 సార్లు పిలిచినా నేను వెళ్తాను, ఇతను ఏం నాశనం అయిపోయినా పర్లేదు, ఆ అమ్మాయి ఏమైపోయినా పర్లేదు అని అనుకోవటం స్వార్థం. ఫైనల్గా ఈ అబ్బాయి వరకు వస్తే మేడం, ఎవరైతే సోకాల్డ్ భర్త ఉన్నాడో ఇతను అమాయకుడా, చేతకానివాడా, లేదంటే నాలుగు లేనటువంటి వాడు, నోట్లో నాలుగు లేనటువంటి వాడు నాకు ఇంకా ఇప్పటికీ కూడా అర్థం కాలేదు. కానీ ఎటొచ్చి అతనిలో నచ్చినటువంటి ఒకే ఒక యాంగిల్ ఏంటంటే కనుక, భార్య మొదట్లో దగ్గరికి వచ్చి తర్వాత దూరం పెట్టినా కూడా ఇప్పటికీ కూడా అదే భార్యను కావాలి అనుకుంటున్నాడు, ఇదే పెళ్లిని కాపాడాలని అనుకుంటున్నాడు. సో ఆ ఒక్క యాంగిల్కి అతనికి 100% మార్కులు మనం ఇవ్వచ్చు. కానీ అందులో కూడా అతి మంచితనం కూడా ఒక్కోసారి మనకు దూత లక్షణం అవుతుందని మనం ఎందుకు అంటాం అంటే కనుక, ఒకప్పుడు ఈ కాపాడేటటువంటి ప్రయత్నంలో అంటే పెళ్ళే కావాలి, భార్యే కావాలి, ఆ అమ్మాయి ఎలా ఉన్నా కూడా కడిగి నాకు ఇవ్వండి కాపాడుకుంటాను దాంట్లో పదే మోసపోవటానికి అతను సిద్ధపడకూడదు. ఎందుకంటే ఈ అమ్మాయి అసలు సిసలైనటువంటి పరివర్తన, నీకే చెప్తున్నాను, అసలు సిసలైనటువంటి పరివర్తన వచ్చి ఆ పరివర్తన నిలుస్తుంది అనేటటువంటి సర్టిఫికేషన్ మాలాంటి వాళ్ళు ఇస్తే కనుక అప్పుడు నువ్వు నమ్మి ముందుకెళ్ళటం అనేది మంచిది. లేదు నాన్న, ఈ అమ్మాయి ఒక బాంబులా ఉంది, ఎప్పుడు పేలుతుందో మనకు తెలీదు, ఈరోజు ఎస్ అంటది, రేపొద్దున మళ్ళీ ఆ రాజీవ్ అనేటటువంటి అబ్బాయి ఇప్పుడు కాకపోయినా ఒక 3-4 years తర్వాత వచ్చినా కూడా మళ్ళీ అతనితో పాటు చట్టాపట్టా వేసుకుని వెళ్ళిపోద్ది అనేటటువంటి రిస్క్ మేము చెప్తే కనుక నువ్వు అక్కడ ఆగిపోయి బుద్ధిమంతుడిలాగా విడాకులు ఇచ్చి నీ దారి నువ్వు చూసుకోవటం మంచిది. ప్రస్తుతానికైతే కనుక ఆ అమ్మాయిలో ఒక మార్పు వచ్చిందనే నమ్మకంతోనే నేను లాయర్ మేడంకి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వమని చెప్తాను. మేడం, రమ్య గారు మీరేమంటారు? మేడం, ఈ రోజు జనరేషన్కి అమ్మాయి ఒక ఎగ్జాంపుల్ అని అనుకోవాలి. ఎందుకు అంటే మన ఇండియన్ కల్చర్లో నిజంగా మ్యారిటల్ రిలేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఒకసారి పెళ్ళైనాక అదే భర్త ఉండాలి, భర్త సొసైటీ కోసం అన్నా ఉండాలి, లేదా భర్త ఫోటో ఫ్రేమ్ కన్నా ఉండాలి, ఉన్నంతలో భర్తతో అడ్జస్ట్ అవ్వాలి. ఈ కల్చర్ ఎక్కువ. అలాగే మనం వెస్ట్రన్ కల్చర్ని కూడా బాగా అడాప్ట్ చేసేసుకున్నాం. ఏ సందర్భం వస్తే అదే వాడుకుంటాం. ఇంకో సందర్భం వచ్చినప్పుడు నచ్చినట్టు డ్రెస్సింగ్ స్టైల్ వేసుకోవడం, ఓకే వేసుకోండి, జాగ్రత్తగా వేసుకోండి అనేదే మాట్లాడతాం ఎవరైనా. డ్రెస్సింగ్ గురించి ఎవరైనా మాట్లాడితే ఎవరు యాక్సెప్ట్ చేయరు. అలాగే పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడితే మా ఇష్టం, ఫిజికల్ రిలేషన్ని ఎవరితోనన్నా ఎంజాయ్ చేయొచ్చు, సుప్రీంకోర్టు చెప్పేసిందనే ఓ పెద్ద లైసెన్స్ వేసుకొని తిరిగేస్తున్నారు. సో ఆవిడ దృష్టిలో ప్రేమ చాలా అపురూపమైంది. ఎంత అపురూపమైందంటే అతను కావాలి, భర్త కావాలి. భర్తకి సంబంధించి అమ్మ నువ్వు ఎందుకు నీకు భర్త అంటే ఫస్ట్ వెంటనే గబుక్కుని నోరు జారింది సొసైటీ కోసం అని. సొసైటీ కోసం భర్త కావాలి, భర్తని వదలదు, ఎందుకంటే ఒకసారి పెళ్ళయింది కాబట్టి. ఇంకొకటి అతను మంచోడే, కొన్ని ఫిజికల్ రిలేషన్కి పనికిరాడా అంటే పనికొస్తాడండి. ఎక్కడ బ్రేక్ అయ్యింది అంటే తను చెప్తున్నవి బ్రేక్ అవ్వడానికి చెప్పిన రీజన్స్ అన్నీ అబద్ధాలండి. ఎందుకంటే ఇంతసేపు మనం అబ్జర్వ్ చేసాం అబ్బాయిని, అబ్బాయి తాగుబోతు కాదు, తిరుగుబోతు కాదు, మెసేజ్లు ఒక్క ఎవిడెన్స్ కూడా అమ్మాయి దగ్గర లేదు. ఏదైతే మెసేజ్ చూసానంటుందో ఖచ్చితంగా ఇలా అక్రమ సంబంధాలు ఉన్న వాళ్ళు వీళ్ళకి సంబంధించి ఎవిడెన్స్లు కూడా గ్యాదర్ చేసి పెట్టుకుంటారు. నువ్వు అడిగితే ఇదిగో నేను చూపిస్తాను అన్నట్లు. ఆ ఎలిగేషన్తో మాట్లాడిన అమ్మాయి దగ్గర ఒక మెసేజ్ కూడా లేదు. ఇతనేదో అమాయకంగా వెళ్తున్నాడు, వస్తున్నాడు, భార్యను నమ్ముకుంటూ కూర్చున్నాడు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈరోజు సొసైటీకి సింబల్ ఆఫ్ గర్ల్ అనమాట, పెట్ గర్ల్స్ లాగా పెరుగుతున్నారు. ఇంట్లో పెళ్లి చేసుకొని వెళితే ఎన్ని బాధ్యతలు ఉంటాయి ఏంటి అనే బేసిక్ నాలెడ్జ్ కూడా ఈరోజు ఎవరు పిల్లలకి నేర్పించట్లా. దానికి ఈవిడ ఒక ఎగ్జాంపుల్. ఈవిడకున్న లైఫ్ స్టైల్కి ఈవిడ రైస్ పెట్టడం రాదు, చారు పెట్టడం రాదు, పప్పు వండడం రాదు, పెరుగు చేయడం రాదు. ప్రతిదీ ఈవిడ ఆర్డర్ ఇచ్చుకుంటుంది. ఎంతలా ఆర్డర్ ఇస్తుంది అంటే ఆవిడ చెప్పిన రీజను, సరుకులు కొనడండి, సరుకులు లేవండి, కాబట్టి బిర్యానీ ఆర్డర్ ఇస్తానండి. బిర్యానీకి ఇచ్చే డబ్బులతో 2 కేజీలు 3 కేజీలు 5 కేజీలు వస్తాయి, 5 kgs రైస్ వస్తుంది. ఇప్పుడు 2 kgs కూరగాయలు కొనొచ్చుగా. మా అమ్మ ఇస్తుందండి డబ్బులు అంటే అన్నీ అబద్ధాలే. తన 2 పాయింట్స్ సపోర్ట్ చేసుకోవడానికి నాకు భర్త కావాలి, లవరు కావాలి, లైసెన్సు లీగల్ లైసెన్స్ ఏదైతే ఉందో ఆ తాళిబొట్టు కావాలి, సాంప్రదాయాలు, సొసైటీలు, పూజలు, పునస్కారాలకి, అలాగే మనసు కోసం శరీరం కోసం లవరు కావాలి, ఎందుకంటే రియల్గా లవ్ చేశాను. సో ఈ 2 ఈక్వల్గా అడుగుతుంది అంటే
ఆ పిల్లకున్న నాలెడ్జ్ చాలా మెచ్యూర్డ్ నాలెడ్జ్. నన్ను ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే తల్లిదండ్రులు అలాగే పెంచారు. వంటే నేర్పనోళ్ళు ఇంకేం నేర్పిస్తారు? అపురూపంగా పెరిగింది. కర్మ కొద్దీ భర్త అలాంటోడే దొరికాడు. ఈవిడ చేయకపోతే నేనే చేసుకుంటాను. ఎందుకంటే అతని చేతకానితనం కాదండి అది. లీగల్‌గా ఉన్న భయం. ఆవిడ బయటికెళ్ళి ఏదైనా కేసులు ఫైల్ చేస్తే, ఆవిడ భాగోతం ప్రూవ్ చేసేలోపు ఈయనకున్న 4 ఆస్తులు కరిగిపోతాయి. జీవితం సర్వనాశనం అయినట్లుగా ఫీల్ అవుతున్నారు ఈ రోజున కోర్టుల చుట్టూ తిరగాలంటే. ఎందుకంటే మెయింటెనెన్స్‌లు ఆ రేంజ్‌లో ఆర్డర్ అవుతున్నాయి. ఈవిడకి అడల్టరీ ఉందా, గోంగూర లేదా అని ప్రూవ్ చేసేలోపే వీళ్ళు ఏం చేయాలో తెలియక ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్‌లకి వెళ్లి సరెండర్ అవుతున్న వ్యవహారం. ఎందుకంటే ఇతని లైఫ్ ఒక 5-10 ఇయర్స్ కోర్టుల చుట్టే అయిపోద్ది. వేరే పెళ్లి చేసుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఆవిడ డైవర్స్ ఇచ్చే టైప్ కాదు కదా! భర్తను వదలను అని క్లియర్‌గా చెప్తుంది. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. అదృష్టం ఏంటంటే ఈయన కూడా కావాలని అడుగుతున్నాడు కాబట్టి ఆవిడకి అది గాని, లేకపోతే ఇతని చేత మనం డైవర్స్ చేయించడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఈ అమ్మాయి విషయానికొస్తే ఖచ్చితంగా ఈవిడ ఫోన్ చేస్తేనే ఆయన వస్తున్నాడు తప్ప ఆయన రావట్ల. సో అక్కడ తోలు తీస్తే ఇక్కడ తీగ కట్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈయన ఆ పిల్ల క్యారెక్టర్‌ని తీసి పడేశాడు. లవ్ అంటే ఒక అపురూపం, కళ్ళ దగ్గర ఆగిపోవాలి ఇది. మ్యారేజ్ అయిపోయింది కాబట్టి. ఆయన మోరల్‌గా బోలెడంత సపోర్ట్ చేయొచ్చు తనకి. బిర్యానీలు తీసుకొచ్చేస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయి ఆవిడ పిలిచింది కాబట్టి వెళ్తున్నానండి, ఆవిడ పడుకోమంది కాబట్టి పడుకున్నానండి, ఆవిడ ఎన్నిసార్లు పిలిచినా వెళ్తానండి అంటున్నాడు. ఇదేం క్యారెక్టర్ నాకు అసలు అర్థం కాల. అంటే అవసరానికి వాడేసుకునే టైపు. మరి పెళ్లి చేసుకుంటావనన్నా పోనీ ఇక్కడ భర్తతో ఎవరో ఒకళ్ళు ఫ్రీ అవ్వాలిగా. వాళ్ళిద్దరికీ నచ్చింది ఫిజికల్‌గా. భర్త దగ్గరికి ఫిజికల్‌గా వెళ్ళట్లా. అది క్రూయాలిటీ గ్రౌండ్ ఒక రకంగా. ఆ సందర్భంలో కనీసం అతన్నన్నా పెళ్లి చేసుకోమ్మా, ఈయనతో డైవర్స్ ఇప్పిస్తాము అంటే అతన్ని పెళ్లి చేసుకోనని ఆవిడ చెప్తుంది, అతను చెప్తున్నాడు. అలా పెళ్లి చేసుకుంటానండి అమ్మాయి మ్యారీడ్ అని. అప్పుడైనా ఆవిడ క్యారెక్టర్ ఇది లవ్ కాదు, నన్ను పూర్తిగా వాడుకుంటున్నాడు, నేను దిగజారిపోయిన క్యారెక్టర్‌లో ఉన్నాను అని ఆ అమ్మాయి రియలైజ్ అవ్వకపోతే 2 చెంపలు వాయించేస్తాను ఇప్పుడు. ఎందుకంటే ఒక స్త్రీ యొక్క క్యారెక్టర్‌ని నువ్వు తీసి అవతల పడేసావు మాకిక్కడ. ఇంత మంచి భర్త దొరికితే ఏం తప్పు చేశాడు ఈ పిల్లోడు? నిన్ను చేసుకోవడం తప్ప ఇలాంటి ఇంకా పైగా బ్లాక్‌మెయిల్ చేస్తావా డైవర్స్ ఇవ్వనని? ఎలా ఇవ్వవో నేను చూడనా? నేనేంచి చూపించిన డైవర్స్ కేసు? నువ్వేంటి గోంగూర ఇచ్చేది డైవర్స్? నీ నువ్వు గాలి తిరుగుతావు, డైవర్స్ ఇవ్వవా? ఆ అబ్బాయి విషయానికి వస్తే అబ్బా దారుణం. లవ్ అనే ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ జరిగిన 4 ఇయర్స్ బ్యాక్ సీను. మేబీ వాళ్ళిద్దరు నిజంగా లవర్స్ అయితే, నిజమైన లవర్స్ ఇంత దరిద్రంగా ఉండరు మేడం. యాక్చువల్‌గా ఆ అమ్మాయి కష్టంలో ఉంది. ఆఫ్టర్ మ్యారేజ్ ఓ ఫ్రెండ్‌గా ఎంత చేయాలి? ఫ్రెండ్ కంటే ఉత్తమంగా ఆలోచిస్తాడు. ఇతను దిగజారి వాడేసుకుంటున్నాడు ప్రతిసారి. ఆవిడకి అది బాగా నచ్చింది. ఓకే లవర్ కదా అంటే మనసు శరీరం అతన్నే కోరుకుంటుంది ఒక రకంగా. ఓన్లీ సొసైటీ కోసం, కుటుంబం కోసం, వీటి కోసమే భర్త కావాలని ఆవిడ మాట్లాడుతుంది తప్ప. సో అతన్ని కట్ చేయడం చాలా అవసరం అండి. ఎందుకంటే మనం ఇతన్ని సేవ్ చేయాలి. ఇతను మనల్ని ఏమడుగుతున్నాడు? నాకు భార్య కావాలండి, కాస్త ఆ అమ్మాయిని క్లియర్ చేసి వాళ్ళిద్దరు మధ్య ఇది లేకుండా అని. సో మ్యారిటల్ రిలేషన్ నిలబెట్టుకోవాలని ఇద్దరు అనుకుంటున్నారు కాబట్టి ఆవిడ బ్రెయిన్‌లో ఉన్న చెత్తని తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే క్యారెక్టరే పోయింది అక్కడ. అతను లవర్ మాట్లాడే విధానంలో ఎన్నిసార్లన్నా వెళ్తానంటే అసలు అమ్మాయిని పెళ్లి చేసుకోనని ఒక మాట అనేసిన తర్వాత అది చాలా దారుణమైన మాట ఒక స్త్రీకి. నువ్వు కనుక ఇప్పుడు ఆ విషయం కట్ చేయకపోతే మీ హస్బెండ్ చేత డైవర్స్ కేసు ఫైల్ చేయిస్తాము. ఈ వీడియోని అతనికి లైసెన్స్‌గా మాకు ఎవిడెన్స్ కింద ఇస్తామమ్మా. ఆ ఎవిడెన్స్ ప్రకారం నువ్వు 498 వేయడానికి పనికిరాదు, డీవీసీ వేయడానికి పనికిరాదు, మెయింటెనెన్స్ కూడా రాదు. ఈ ప్రాసెస్‌లో నువ్వు వంట కూడా చేసుకోలేవు కాబట్టి మీ అమ్మాయి ఎక్కువ కాలం బిర్యానీ పంపించలేదు. డెలివరీ బాయ్‌ని మేము కట్ చేస్తాంగా ఆల్రెడీ. అప్పుడు అనాథలాగా బతకాల్సి వస్తది. అందరూ సొసైటీలో అందరికీ తెలిసిపోద్ది నీ భాగోతం ఏంటో. ఇంకెవరికీ తెలియలే. చెంపలు పగలగొట్టమంటావా? మారతావా? ఆడతాను మేడం. లవర్‌కి ఫోన్ చేయడం ఆపుతావా? ఆపవా? ఆపుతాను. ఫోన్ చేసావని తెలిస్తే ఏం చేయాలి? నువ్వు ఫోన్ చేస్తే వచ్చేస్తాడు. మేము ఆయన్ని ఆపలేం. చెయ్యను మేడం. ఏ రకంగా నమ్మాలి మేము? ఏ రకంగా నమ్మాలి నిన్ను? ఎందుకు నమ్మాలి? ఫోన్ వాడను. సూపరు. నీ దగ్గర నుంచి ఫోన్ కట్ చేస్తే చాలు. మరి రేపొద్దున కంప్లైంట్ ఇస్తావుగా, మా అమ్మ నాన్నతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి, ఏ ఫోన్‌తో మాట్లాడతావు? తన ఫోన్‌తో మాట్లాడు. మీ ఆయనతో ఫిజికల్ రిలేషన్‌లో ఎందుకు ఉండట్లా నువ్వు? అది చాలా పెద్ద క్రూయాలిటీ గ్రౌండ్ తెలుసా? ఆ ఒక్క పాయింట్ మీద డైవర్స్ ఇచ్చేయొచ్చు మేము. అదేదో ఇతనితోనే ఉండొచ్చు కదమ్మా. ఏమంటావు? ఓకే మేడం.
వంట ఎప్పుడు నేర్చుకుంటావు? నేర్చుకుంటాను. ఎప్పుడు నేర్చుకుంటావు చెప్పు? ఏమి నేర్చుకుంటావు? ఫస్ట్ రైస్ పెట్టడం రై- నేర్చుకుంటావా? ఉమ్. ఎలా పెడతారు ఒకసారి చెప్పమ్మా. నీకున్న నాలెడ్జ్కి మేము ఎంత నేర్పాలో నేర్చుకుంటాం. చెప్పమ్మా. రైస్ పెట్టడం ఎట్లా? బయట నుంచి రాదావిడికి. 1/2 kg రైస్ అరే రైస్ అంత పెట్టడం size కూడా లో పెట్టి చెప్పట్లేదు. విజిల్ వస్తున్నట్టు అబ్బాయి యాక్ట్ చెప్పిందంతా చేసి నిజమే. నాన్న చెప్పు అసలు నీకు తెలుసు రైస్ అంటే ఏంటో తెలుసా పోనీ? తెలుసు అమ్మ మేడం. తెలుసమ్మా, తింటావుగా బిర్యానీ. రైస్ ఎట్లా పెడతావు చెప్పు? బియ్యం కడిగేసేసి అమ్మయ్యా స్టవ్ మీద పెడతాను. అంతేనా? అంటే ఎసరు గిన్నె పోయాల్సిన పని లేదా? పోస్తారు. పోస్తావా? పోన్లే. ఎంత పోస్తావు? దాన్ని పాయసం చేస్తావా లేకపోతే 2 గ్లాస్ రాళ్ళ గింజలు? అర్థమైపోయింది ఆవిడకి రాదని చెప్పి. ఏమీ రాదు. అర్జెంట్ గా నేర్చుకోవాలి. మీ అమ్మతో మాట్లాడి కాస్త వాయిదా ఇస్తాము. ఇప్పుడు నువ్వు ఇచ్చినవన్నీ కూడా మాకు రిటర్న్ గా రాసి వెళ్ళాలి. అతనితో లైఫ్ లో ఇంకెప్పుడు ఫోన్ చేయను, అతనితో కలిసి ఉండను, అతన్ని పిలవను. అర్థమవుతుందా? హస్బెండ్ కి సంబంధించి ఫిజికల్ రిలేషన్ లో ఉంటాను. ఈ రోజు నుంచి వంట నేర్చుకుంటాను. ఆర్డర్స్ ఇవ్వడం పూర్తిగా మానేసే తల్లి. ఆరోగ్యానికి చాలా డేంజరు, సంసారాలకు కూడా చాలా డేంజర్ అని నీ వల్ల తెలిసింది మాకు ఇప్పుడు. ఓకే మేడం. మనం అగ్రిమెంట్ రాసి అమ్మాయికి కాస్త కాస్త కౌన్సిలింగ్ ఇంకొంచెం ఇవ్వాల్సి ఉంటుంది మేడం. ఎంతవరకు నమ్ముతామని. ఎందుకంటే అట్లీస్ట్ మనల్ని నమ్ముకొని వచ్చాడు కాబట్టి అట్లా అగ్రిమెంట్ రాయడం వల్ల ఇన్ కేసు ఆ అమ్మాయి మారితే ఓకే, మారకపోతే అతను రేపు పొద్దుట లీగల్ గా నాన్న నువ్వు కేసు వేసుకోవడానికి పనికొస్తుంది ఆ లెటర్. ఓకే, అది బెటర్ మేడం. మేడం చెప్పినట్టుగా నువ్వు చేయి. అండ్ అలాగే ఇప్పుడు ఏదైతే నువ్వు డాక్టర్ గారి ముందు, రమ్య మేడం ముందు ఏదైతే చెప్పావో అది యాజ్ ఇట్ ఈస్ గా చేస్తే కనుక నీ కాపురం బాగుంటుంది. బాబు రాజీవ్, ఇంకా నువ్వు బయలుదేరొచ్చు. ఆవిడ నెంబర్ డిలీట్ చేయనా? ఆవిడ ఇంక చేయదు కానీ నీకు. ఓకే. సో అదమ్మా, చక్కగా ఇదిగోండి డాక్టర్ గారు అడ్వకేట్ మేడం చెప్పినట్టుగా వింటే కాపురం బాగుంటది. హ్యాపీగా ఉండు బాబు. ఇంకొంచెం జాగ్రత్తగా చూసుకో. కొంచెం వంట దగ్గరుండి నేర్పించి కొంచెం టైం ఆవిడతో కూడా స్పెండ్ చేసి, ఎందుకంటే పనికి అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతే ఇగో ఇలాగే తయారవుతారు. కొంచెం బయటికి కూడా తీసుకెళ్ళావండి. సరే మేడం. ఓకే అమ్మా, జాగ్రత్త. కలిసి వెళ్ళండి. వెళ్ళండి. సో థ్యాంక్ యూ సో మచ్ రమ్య మేడం, చక్కగా చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. నేను సో వాళ్ళకి బుద్ధి వచ్చేలా చక్కగా చెప్పారు. నాకు తెలిసి ఇప్పటి నుంచి వాళ్ళు హ్యాపీగా ఉంటారని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ లవ్ చేసుకున్నప్పుడు పెద్దవాళ్ళు కూడా చక్కగా వాళ్ళతో మాట్లాడి పెళ్లి ఇష్టమా లేదా కనుక్కొని చేస్తే ఇలాంటి గొడవలు అనేవి ఉండవనే అనుకుంటున్నాను నేను. సో అందరూ కూడా కొంచెం ఆలోచించి ముందడుగు వేయాలని చెప్పేసి కోరుకుంటూ మరో కథతో మళ్ళీ మీ ముందుంటాం. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా.